బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 44 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా గవర్నర్ కార్యాలయం, గెస్ట్ హౌస్లు, స్టాట్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గ అంగీకారం తెలిపింది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఇక సీడ్ యాక్సెస్ రహదారిని 16వ హైవేకి అనుసంధానం పనులకు 532 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాంల నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరుకు ఓకే చెప్పింది. గిరిజన సంక్షేమ శాఖలో 417 భాష పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక 20,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 26 సంస్థలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఇక అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ నాయుడు ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్ నాయుడు, మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ నాయుడు ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్ నాయుడు, చెప్పండి. నిత్య ఏదైతే ఉదయం నుంచి కూడా ఏపీ సచివాలయంలో జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో కూడా కొన్ని కీలక అంశాలకు సంబంధించి అయితే మాత్రం ఏపీ కేబినెట్ ఈ రోజు ఆమోద ముద్ర వేసింది. దాదాపు 9,500 కోట్ల విలువైనటువంటి 506 ప్రాజెక్టులకు అయితే మాత్రం పరిపాలన సంబంధించినటువంటి అనుమతులు అయితే మాత్రం మంజూరు చేశారు. అదేవిధంగా ఆలస్యంగా వచ్చినటువంటి ఏదైతే కొన్ని ఫైల్స్ సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా వేగవంతం పెంచే విధంగా కూడా సీఎం అయితే మాత్రం కీలక దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. ముఖ్యంగా ఏదైతే గోదావరి సంబంధించినటువంటి పుష్కరాల నేపథ్యంలో కూడా టెంపుల్, టూరిజం, ఆలయాలకు సంబంధించినటువంటి భద్రతపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క కేబినెట్ లో ప్రధానంగా అయితే మాత్రం చర్చించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి రిషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఒక సబ్ కమిటీ నివేదిక పరిశీలించి త్వరలో పూర్తిస్థాయి నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే మంత్రివర్గాన్ని ఆదేశించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశంపై కూడా ప్రధానంగా అయితే మాత్రం ఈ రోజు ఒక చర్చ అయితే మాత్రం నడిచింది. మొత్తం దాదాపు 44 అజెండాలపై కూడా మంత్రివర్గంతో చంద్రబాబు సుదీర్ఘంగా అయితే మాత్రం చర్చించడమే కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రజలకు ఇప్పటి వరకు అందించినటువంటి పాలన ఏంటి, రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధమైనటువంటి పాలన అందించాలనేటువంటి అంశంపై కూడా ప్రధానంగా చర్చ అయితే మాత్రం కొనసాగింది. అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి అంశంలో కూడా చంద్రబాబు కొంత మంత్రులపై ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే జిల్లాల వారీగా ఉన్నటువంటి డిపిఆర్ రిపోర్ట్ బట్టి కూడా
మంత్రులపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు ఎవరు కూడా ప్రజల్లోకి తిరగకుండా కాలయాపన చేస్తూ ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే తప్ప ఆయా ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఉండడం లేదనేటువంటి వార్తల నేపథ్యంలో కూడా సీఎం చంద్రబాబు అయితే మాత్రం మంత్రులను ఉద్దేశించి కొంత తీవ్ర అసంతృప్తి అయితే మాత్రం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా కొంతమంది మంత్రులకైతే మాత్రం చంద్రబాబు సమాలోచనలు చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొన్ని కీలక నిర్ణయాలు మంత్రివర్గంలో మార్పులు కూడా ఉంటాయని చెప్పి కూడా ఒక ఆగ్రహాన్ని వెల్లబిచ్చే విధంగా అయితే మాత్రం తెలియజేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కూడా కొన్ని కీలక అంశాలతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరానికి సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. గోదావరి పుష్కరాల నాటికి కూడా పోలవరం సంబంధించిన ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ప్రధానంగా ఈ రోజు అయితే మాత్రం ఈ యొక్క కేబినెట్ లో చర్చించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, అదేవిధంగా దేవాదాయ శాఖ సంబంధించి కానీ అటవీ శాఖ సమన్వయంతో ప్రణాళిక రూపొందించే విధంగా కూడా చంద్రబాబు అయితే మాత్రం మంత్రులకు ఒక దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. అదే విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలంటే కింది స్థాయి నుంచి కూడా మంత్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కలుపుకొని మంత్రులంతా కూడా ముందుకెళ్లాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే మాత్రం సూచించారు. అదే విధంగా చూసుకుంటే రేపు జనవరి నెలలో కొత్తగా ఏర్పాటు చేయబోయే పెన్షన్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, అర్హులు అయినటువంటి లబ్ధిదారులు మొత్తానికి కూడా పెన్షన్లు ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క కేబినెట్ లో ఒక రూపకల్పన చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రస్తుతం రాష్ట్రంలో అరటికి సంబంధించి కానీ, ఇటు మొక్కజొన్నకు సంబంధించి కానీ, వరికి సంబంధించి కూడా రైతాంగం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో కూడా వాటి సంబంధించినటువంటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు కూడా మంత్రివర్గం అంతా కూడా సమాలోచనలు చేయాలి. అవసరమైతే రైతులతో విరివిరిగా సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా రైతుల దగ్గర నుంచి పంటలు కొనే విధంగా కూడా ఎప్పటికప్పుడు ఆయా సంబంధించినటువంటి బయర్లతో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే మాత్రం మంత్రులకు ఉందని చెప్పి కూడా చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క సమావేశంలో చెప్పారు. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక సమస్యలను, అంటే దాదాపుగా రాష్ట్రం ఆర్థిక బడ్జెట్ లోటులో ఉంది కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలంటే కనుక ఖచ్చితంగా ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే మాత్రం ఆదేశాలు అయితే మాత్రం జారీ చేశారు. మరి ఈ యొక్క సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కొన్ని అంశాలపై కూడా ప్రధానంగా చర్చించారు. అటవీ శాఖ సంబంధించినటువంటి అంశాలతో పాటు పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే మాత్రం జరిగింది. మొత్తంగా 169 కోట్లతో లోక్ భవన్ నిర్మాణానికి కూడా టెండర్లు పిలిచేందుకు అయితే మాత్రం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించినటువంటి అంశం కానీ, ఇక నాబార్డు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా 7,380.70 కోట్ల రూపాయల రుణం సిఆర్డీఏకి ఇచ్చేందుకు కూడా కేబినెట్ అయితే మాత్రం ఈ రోజు అనుమతి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి చంద్రబాబు ఈ రోజు కొన్ని కీలక అంశాలపై చేసినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఈ చర్చలకు సంబంధించినటువంటి దానిపై కూడా మంత్రివర్గం అంతా ఆమోదం తెలపడమే కాకుండా రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లే విధంగా కూడా చంద్రబాబు అయితే మాత్రం మంత్రులకి ఒక దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అదేవిధంగా రాజధాని అమరావతి పనులకు సంబంధించి కూడా ఇప్పటికే 2వ విడత ఏదైతే ల్యాండ్ పోలింగ్ ఉందో ఈ యొక్క పోలింగ్ సంబంధించినటువంటి అంశంలో కూడా మంత్రులందరూ సమాయత్తంతో ముందుకు వెళ్లి దాదాపుగా అమరావతి రాజధాని నిర్మాణానికి తమ వంతుగా కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చంద్రబాబు అయితే మాత్రం చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి రాష్ట్రంలో దాదాపుగా 20,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు కానీ 56,000 ఉద్యోగాల కల్పనకు మంత్రివర్గం అయితే మాత్రం ఆమోదం అయితే మాత్రం తెలియజేసింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. దాదాపుగా కేబినెట్ సంబంధించినటువంటి అంశాలతో పాటు రాజకీయ పరమైనటువంటి అంశాలపై కూడా చంద్రబాబు అయితే మాత్రం మంత్రులకు ఒక దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. నిత్య పవన్, కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు మరి మంత్రి ఎప్పుడు వెల్లడించుతున్నారు? ఆయన ఏమైనా సమావేశం నిర్వహిస్తారా? ఖచ్చితంగా మరి కాసేపట్లోనే మంత్రి పార్థసారథి కేబినెట్ లో జరిగినటువంటి అంశాలపై కూడా మీడియాతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 3:30 గంటలకు కూడా కొలుసు పార్థసారథితో పాటు మంత్రులు అయితే మాత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఈ యొక్క మీడియా సమావేశంలో కూడా ఏపీ కేబినెట్ లో తీసుకున్నటువంటి కీలక అంశాలపై కూడా మీడియా ముందు కూడా వివరించేటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇక నుంచి రాబోయే రోజులు చేయాల్సినటువంటి పరిస్థితులపై కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం వివరించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కేబినెట్ లో దాదాపు 44 అంశాలకు సంబంధించినటువంటి అజెండా సంబంధించినటువంటి
విషయాలు కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే మంత్రివర్గం సమాలోచనలు చేసి వాటికి ఆమోద ముద్ర పొందినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందులో భాగంగానే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదేమైనా దీనికి సంబంధించి కూడా కొన్ని క్రియాశీలక మార్పులు అయితే మాత్రం జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రివర్గం ఖచ్చితంగా కూడా ప్రజల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చంద్రబాబు చెప్పారు. కాబట్టి మరి మంత్రివర్గం కూడా మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. నిత్య రైట్ పవన్ నాయుడు, థ్యాంక్ యూ.